కులం గొప్పది కాదు, మతం కూడు పెట్టదు. ఫ్లైట్లో ఎంతమంది చచ్చిపోయారు? అహ్మదాబాద్ టు లండన్ 241. ఈ 241 మందిలో ఎంతమంది కులాలు కలిగిన వారు లేరు? కుబేరులు లేరు? ఎంతమంది మంచి మంచి స్థితిమంతులు కోటీశ్వరులు లేరు? 241 మంది అగ్నికి దేవుని కృపచేత 241 మంది శవాలను వాళ్ళ సంబంధికులకు అప్పగించారట. ఎలాగిచ్చారు? అక్కడ చూస్తే కాలిపోయారు, మాడి మసైపోయారు, రూపం లేదు, ఏమంటే ఆకారం లేదు, మాడి వికారం అయిపోయి రూపాలు లేకుండా మారిపోయిన వ్యక్తుల్ని ఈరోజు భారత ప్రభుత్వం ఎవరికి సంబంధించిన శవాలను వారికి అప్పగించింది. ఎలా? కులాన్ని బట్ట, మతాన్ని బట్ట, దేని బట్ట తెలుసా? మనందరిలో ప్రభువు ఎర్రటి రక్తాన్ని ఉంచాడు. ఈ రక్తంలో ఉన్న కణములను టెస్ట్ చేసి పరిశోధించి DNA అనేటువంటి టెస్ట్ చేసి ఎవరి శవాన్ని వారికి అప్పగించారు. కేవలం అక్కడ ఉపయోగపడిన కులం కాదు, మతం కాదు, మనందరిలో ఉన్న క్రీస్తు పెట్టిన రక్తం, ప్రాణం. కనుక కులం కూడి పెట్టదా? ఈరోజు సైన్స్ దేవుడు పెట్టినటువంటి కార్యమే నెరవేరింది. కానీ ఇదిగా ఇడా మాలడు తీసుకెళ్ళి, ఈ మాదిగోడు తీసుకెళ్ళి, ఇది కాపు తీసుకెళ్ళి, ఇది రాజు తీసుకెళ్ళి, ఇది అగ్నికుల శత్రు తీసుకెళ్ళి, అలా కులాలు లేవు. మనం పెట్టుకున్నాం. సాధ్యమైతే ఆ లెవెల్కి రండి. దేవునికి మహిమ కలుగునుగాక. యేసు ప్రభువుని కలిగిన మనకి కులం ఉండదు. అలాగని ఎథిక్స్ లేకుండా ప్రవర్తించకూడదు.